ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాబాయ్ గారు, అబ్బాయి గారిని పోకలేసారా? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమైందమ్మా? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి తల్లి కాకపోతే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. మన పొడవు గంగలో కలిసిపోయింది. నన్ను ఏం చేయమంటారు? నన్ను క్షమించు. అమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు. నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభొచ్చి పెళ్లి పిల్లల మీద కూర్చోబెడతాను. తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు. మనిద్దరం కలిసే బయలుదేరతాం. అలాగేనమ్మా. శంకరయ్య గారు, శంకరయ్య గారు. ఎవరు? మీరా? అమ్మగారు రండి 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 బాబు. పార్వతి, పార్వతి. ఎవరు చూడు. కూర్చోండి అమ్మగారు. బాగున్నారా అమ్మా? రా బాబు, కూర్చో బాబు. కూర్చోనమ్మా. ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయాడు. తెలీదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతి యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. శంకరయ్య గారు, చిన్నవాళ్ళు చేతులు కాల్చుకున్నారని చిన్న చూపు మాని మందు పూసే బాధ్యత పెద్దల మీద లేదంటారా? ముందు కనుకనే మందు పూయాలని ప్రయత్నించాను. నా మందు వాడు వండి పడలేదమ్మా. శంకరయ్య గారు, వయసు ఉడుగుతుంది, అనుభవం ఆలోచిస్తుంది. జీవితానుభవం లేని మా అమ్మాయి మీ అబ్బాయి తొందరపడ్డారు. మీరన్నట్టుగానే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని దీవిస్తే వాళ్ళ జీవితాలు సుఖపడతాయి. ఏమోనమ్మా, మా వాడు ఎంత చెప్పినా నా అంతరాత్మ అంగీకరించలేదు. నెల తప్పిన పిల్లలు పెళ్లి చేసుకుని నలుగురు నవ్వులు పాడైతే వాడికంటే నేనే తల తీసేసుకున్నంత బాధపడతాను. మా అబ్బాయిని మర్చిపోండి. మేము మీరు చివరకు మా చెల్లాయి కూడా మీ వాడిని మర్చిపోగలం. కానీ ఆమె కడుపులో పెరుగుతున్న మీ మనవడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన తండ్రిని మర్చిపోగలడంటారా? ఏమో, అదంతా నాకు తెలియదు. 50,000 కట్నం 10 ఎకరాల పొలం ఇస్తున్న సంబంధం చేయాలిపోతుంది. అంతకంటే విలువగా నా మాట పోతుంది. ఆ విషయం నేనలా మర్చిపోగలను? శంకరయ్య గారు, మీరు కాదంటే అమ్మాయి బ్రతకదు. నా కూతురుతో పాటు మీ వంశాంకురం కూడా పోతుంది. వాళ్ళిద్దరు ప్రాణాలతో పాటు మా పొరుగు గంగ పాలవుతుంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. దాని బ్రతుకు నిలబెట్టండి. అమ్మగారు, శంకరయ్య గారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకొని మా చెల్లిని ప్రాణం, మా పరువు కాపాడండి ప్లీజ్. ఏమండి, అబ్బాయి ఉద్దేశం కూడా ఇదే కనుక ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒప్పుకోనన్నా, ఎంత కనిపిస్తే మాత్రం బంగారు బొమ్మలు అంటే అలాంటి రోజున దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఒప్పుకున్నా.
ఎందుకో తెలుసా? మీరు కోరేరని కాదు, మా అబ్బాయి కోరిక తీర్చాలని కాదు, మీ అమ్మాయి మీరు జారి వేసి కాదు, స్వర్గంలో ఉన్న మా జగన్నాథం గారి ఆత్మశాంతి కోసం ఒప్పుకుంటారు. చాలా సంతోషం అన్నయ్య. మెనీ థ్యాంక్స్ మామయ్య. అయితే ఒక షరతు, ఈ పెళ్లి వెంకటేశ్వర సమక్షంలో తిరుపతిలో జరగాలి. మా బంధువులకి ఎవరికీ కూడా తెలియకూడదు. తెలిస్తే ఈ పెళ్లికి ఆటంకం కలగొచ్చు, పెళ్లి కాబోయే మా సరస్వతి జీవితానికి హాని కూడా కలగొచ్చు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నయ్య. భగవంతుడి సన్నిధిలో పెళ్లి జరగడం కంటే మాకు కావాల్సింది ఉంది. త్వరలో ముహూర్తం నిర్ణయించి మాకు తెలియజేస్తే అలాగే. బట్టి మాత్రం ధనం ధాన్యం పదపత్రలాభం శంకరయ్య గారు ఎవరండి? నేనే. ఏమిటి ఏమిటది? ఏమిటి శుభవారం పెళ్లి చెప్పుకుంటే మధ్యలో నీ ఏమిటి? మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబో? ఏమిటి మా అబ్బాయి? అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. పొరపాటు ఇక్కడికి వచ్చుంటా. ఆ ప్రకారం కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా ఉంటాడు, వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఎవడే ఏడుపు సరిగా చెప్పు. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరండి మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. సర్లే, అదేదో అడుగుతాను, ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా 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 అడుగుతాను రా. అబ్బాయి చంద్ర, 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 చంద్ర. అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తాడు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో. నా గొప్ప బజార్ను బెట్ట చేశాడు నా పరువు. మామగారు, ఈ బిడ్డను నేనేం చేసేది, ఎలా పెంచేది? మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు. మా వాడు నీకు అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలే. ఉండు 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 ఉండు. సూర్య చెల్లెమ్మా, వాడింత గ్రంథసాంగుడని నాకు తెలియదు. జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయిపోతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా. అన్నయ్య, నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్ను ఏం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రావణమ్మ కొడుకు. తల్లి పోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత మూడు ముళ్ళు వేయి. మామగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నావు ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీ కోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాకులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతనే ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కళంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ పెళ్లి కొడుకు రారా అంటే వచ్చాను.
పెళ్లి బట్టలు వేసుకోవాలంటే ఎందుకో వేసుకున్నాం. ఇలాంటి కోరికలు చేయడానికంటే సూర్య కానీ ఊరుకోండి. మా చంద్రం నీ పెళ్ళ వడ్డీ నాకు వడ్డీలంటే వడ్డీలంటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మని పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందండి. నాకు నీతులు చెప్పేంత వరం అయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe